చివటం కళావేదిక వీక్షకులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం 3వ అధ్యాయము. పఠనం గుండాల గీతా మహాలక్ష్మి. 3వ అధ్యాయంలో వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయేగాక మరణాంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చెయ్యక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. ఆదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన దాన జప తపాదులు చెయ్యకపోవట వలన అనేక చండాలది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టెదరు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను, సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము అని చెప్పసాగాను. ఈ భారత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహా విద్వాంసుడు, తపస్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షముపై భయంకరమైన ముఖములతోటి, దీర్ఘ కేశములతోనూ, బలిష్టమైన కోరలతోనూ, నల్లని బాణపొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపంలో 3 బ్రహ్మ రాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితం చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారము బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకరమైన రూపములను చూసి గజగజ వణుకుచు ఏమియో తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు, ప్రభో ఆర్తప్రాణ పారాయణ, అనాథ రక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుని, నిండు సభలో అవమానాలు వరుగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడకు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, నీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయమయ్యింది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని, ఓయి, ఎవరు మీరు? ఎందులకు మీకు ఈ రాక్షస రూపములు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడే అని పలుకగా వారు, ఓ విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వల్ల ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అంతక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగాను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడనని గర్వము కలవాడినయ్యుంటిని. న్యాయ విచక్షణలు మాని పశువునై ప్రవర్తించి తిని బాటసారుల వద్ద, అమాయక గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా దానం లాక్కొనుచుచు దుర్వ్యసనాలతో భార్య పుత్రాదులను సుఖబెట్టక పండితులను అవమానపరచుచు లుప్తుడనై లోక కంటకుడిగా ఉంటిని. ఎట్లనగా, ఒకనాడొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి బోధతృప్తి కొరకు బ్రాహ్మణ సమర్థన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనమును
వస్తువులను తీసుకుని ఇంటి నుండి గెంటివేసి తిని. అందులక విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బులు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణులను కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి. నీవు రాక్షసుడవై నరభక్షకుడవై నిర్మానుష ప్రదేశంలో ఉందువుగాక అని శపించుటచే నాకీ రాక్షస రూపం కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకునవచ్చు గాని బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము గదా. నా అపరాధమును క్షమించమని ప్రార్థించి తిని. అందులకతడు దయతలచి, ఓయి, గోదావరి క్షేత్రమందున వటవృక్షము గలదు. నీ వందు నివసించుటచే బ్రాహ్మణుడి వలన పునర్జన్మనుందువుగాక అని చెప్పి వెడలిపోయాను. ఆనాటి నుండి నేను రాక్షస స్వరూపమున నరభక్షణము చేయుచుంటిని గాన, ఓ విప్రమోత్తమ, నన్ను నా కుటుంబ వారిని రక్షింపుము అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు ఇలా చెప్పసాగాను. ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మమున బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయనట్లు చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచపక్షముల పరమాణములతో భుజించుచుండువాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కావున నాకు ఈ రాక్షసత్వము కలిగినది. నన్ని పాప పంకెముల నుండి ఉద్ధరింపుము అని ఆ బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధముల వేడుకొనెను. ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును తెలియజేసెను. ఓ మహాశయ, బ్రాహ్మణోత్తమ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయములో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభావములు నా ఉంపుడి గత్తుకు అందచేయచు మద్య మాంసాలు సేవించి పాపకార్యములు చేసినందువలన నా మరణాంతరము ఈ రూపం ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుమని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడవు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములను ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడుకుడి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వలనే మీకు ఈ రూపములు కలిగెను. నా వెంట రెండు, మీకు విముక్తి కలిగించదనని చెప్పి వారి నోదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురి చేత విముక్తి సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమును ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారబోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునికి ఎగిరి. కార్తీక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములను ప్రసాదించెదరు. అందువలన ప్రయత్నించి అయినను సరే కార్తీక స్నానంలో ఆచరించాలి అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పిరి. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 3వ అధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తము. ధన్యవాదములు.